చేనేత కార్మికులకు మరమగ్గాలకి కార్మికులకు మొత్తం మీద అయితే 200 యూనిట్ల నుండి 500 యూనిట్లు ఫ్రీగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం అనేది ఈ చేనేత కార్మికులు అయితే మాత్రం సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గతంలో నారా లోకేష్ పాదయాత్రలో చెప్పినటువంటి విధంగానే ఈరోజు అమలు అవుతుంది. కాకపోతే మాకు కావాల్సిందల్లా కూడా సంవత్సరానికి ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో నగదు కూడా అది అందజేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మా కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మాకు ఈ పని తప్ప వేరే పని రాదు అని కార్మికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారిని అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారు వారి మాటల్లో. కూటమి ప్రభుత్వం ఈరోజు అనౌన్స్ చేసినటువంటి అంశంపై వారి స్పందన ఎలా ఉంటుందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నారు. మీకు ఇది ఎంత ఉపయోగమేనా, ఎలా ఉంటుంది? మాకు ఉపయోగమే సార్, ఉపయోగమే. మేము కొంత టైము బాగా నైట్ గాడలే పని చేసుకునేకి మాకు ఉపయోగపడుతుంది సార్. మంచి పని చేసినాడు సార్ చంద్రబాబు. మాకు ఏమంటే ఇప్పుడు చేనేతకి మాకు డబ్బులు 25,000 వేస్తే దాని చేతికి మేము కొంత అది సరుకు తెచ్చుకొని తోడుకి చేసుకుంటాం సార్, కష్టపడుకుంటాం సార్ దాని చేతికి. అంతేగాని మాకు ఇంకోటి ఏం లేదు సార్. మాకు మగ్గాలకి బాగా కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నారు. మాకు సంతోషం సార్, సంతోషము. ఇప్పుడు ఇంకా 25,000 మాకే ఇస్తే అది సరుకు తెచ్చుకుంటాము. మాకు కొంత చల్లనీళ్ళకి వేడినీళ్ళకి చల్లనీళ్ళు తోడు అని ఉపయోగపడుతుంది సార్. 200 యూనిట్లు కూటమి ప్రభుత్వం మీకు ఫ్రీగా చేనేతలకు ఫ్రీగా ఇచ్చే ప్రక్రియ చేస్తున్నారు. ఇది మీకు ఉపయోగమేనా? అవును సార్, ఉపయోగమే. మాకు 200 యూనిట్ల వల్ల చాలా ఉపయోగం ఉంది. దీనివల్ల పేదవాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది 200 యూనిట్ల నుండి పవర్ లూమ్ వాళ్ళకి 500 యూనిట్లు చేసిన దానిగా చాలా సంతోషంగా గర్వించదగిన విషయము. ఇంకా దీనికి ఇంకా కొంచెం తోడుగా ఉంటే ఇంకా బాగా పవర్గా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుందని నా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మరమగ్గాల వల్ల ఈ మగ్గాలు చాలా ఇబ్బంది పడ్డారు. 200 యూనిట్లు అనేది మీకు ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు 100 యూనిట్ల 200 యూనిట్ల మీకు ఎంత మేరకు అయితే మీకు లబ్ధి చేకూరుతుంది? లబ్ధి అంటే ఇంకా 200 యూనిట్లు అంటే ఇంకా పర్లేదు సార్. ఇంకా పవర్ లూమ్ వాళ్ళకి 500 యూనిట్లు ఇచ్చినారు కాబట్టి ఇంకా డే అండ్ నైట్ కష్టపడి చేసుకుంటారు సార్. ఇంకా చేనేత వాళ్ళకి ఇంకా డబ్బులు 25,000 వరకు వేస్తే ఇంకా బాగా అభిప్రాయం బాగుంటుందని, కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కానీ కొంచెం ముందుకు వస్తారని అభిప్రాయం సార్. అట్లా మీకు ఈరోజు చేనేతలకు 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఇంతకుముందు సార్ గత ప్రభుత్వంలో మేము నెలకి 500-600 వస్తుండే. మాకు కూలి చేస్తే రోజుకి 3-4 రోజులు పడుతుంది సార్ చీర. దాని కూలి అంతా అయినా 600-700 పడుతుంది సార్. మాకు సగం డబ్బులు కరెంటు బిల్లుకి కట్టాకే పోతుండే. ఇప్పుడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి మాకు మంచి పని చేసింది సార్. 200 యూనిట్లు ఫ్రీ అంటుంది. ఇంతకుముందు 100 యూనిట్లకి అప్లై చేసుకున్నాము. అది 100 యూనిట్లు దాన్ని ఓకే చేసినారు సార్. మేము కరెంటు బిల్లు అయితే కట్టడం లేదు, మాకు ఫ్రీనే వస్తుంది. కానీ ఇప్పుడు 200 యూనిట్లు చేసినారు కాబట్టి మాకు ఆనందంగానే ఉంది సార్. ఇది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కష్టపడుకునేదానికి ఇంకా బాగా మాకు ఉంటుంది సార్. కరెంటు ఫ్రీ ఇచ్చినారు కాబట్టి. ఇంకా అట్లే మాకు చేనేత పరిశ్రమకి ఇట్లా 25,000 వస్తుండే ఇంతకుముందు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది సార్, రావడం లేదు. అది వచ్చే అట్లా చేయాలని మేము మోడీ సార్ని, చంద్రబాబు సార్ని, సునీతమ్మక్క గారిని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు 200 యూనిట్లు మీకు అనేది రావడం వల్ల ఇప్పుడు మరింతగా మీరు ఏదన్నా మీ కుటుంబాలు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందనే చెప్పాలి సార్. ఎందుకంటే ఇది కష్టం పని సార్. ఇది వెలుతురు లేనిది పోగు ఇట్లా గండేసుకొని ఎక్కిళ్ళంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం నైట్ అయినా కానీ చేసుకోగలం సార్. ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన కొంచెం నైట్ అయినా కానీ 8-9 అయినా కానీ చేసుకోగలం. ఇంట్లో పనే కాబట్టి చేసుకోగలం సార్. ఇంతకుముందు 500-600 కడుతుంటాం సార్ నెల కరెంటు బిల్లు. ఇప్పుడు ఫ్రీ వస్తుంది కాబట్టి మాకు సంతోషంగానే ఉంది. మేము ఇదే పని మీదే ఆధారపడి బతుకుతున్నాం సార్. కుటుంబం అంతా 4 ఉంటే 4 ఇదే పని చేసుకొని బతుకుతున్నాం సార్. కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చిన దానికి మాకు సంతోషంగా ఉంది. ఏంటి మా ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. మీకు ఇది ఉపయోగపడుతుందా? బాగా పడుతుందన్న, ఉపయోగపడుతుంది. ఈ నెల 500 కరెంటు బిల్లు అట్లా వచ్చేది. నేను ట్యూషన్ ఫీజు అట్లా కట్టుకుంటాను. ఎట్లా మాకే కాదు చాలా కుటుంబాలకి అట్లా వస్తాయి, బాగుపడతారు కదా. మేము దీని మీదే ఆధారపడి ఉంటాం పొద్దుట నుంచి రాత్రి వరకు. ఏదో చిన్న బల్బ్ వేసుకొని అట్లా వేస్తూ ఉంటాము. మరి ఇప్పుడు ఈ 200 యూనిట్లు వస్తే
అందరికీ బాగానే జరుగుతుంది కదా, బాగా మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. మామూలుగా చేనేత కుటుంబాలు చాలామందికి ఈ పని తప్ప వేరే పని రాదు కాబట్టి ఈరోజు 200 యూనిట్లు వస్తే ఇంకా మరింత పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఉంటుందన్న, మాకు ఇంకా కొద్దిగా బాగానే పని జరుగుతుంది కదా, కరెంటు మీదగా కదా మేము ఉండేది, నైట్ కానీ బాగా నేసుకుంటామనే ఆలోచన కానీ ఎక్కువ ఉంటుంది కొద్దిగా. సంతోషమే అన్న మాకు. అందరికీ వస్తుంది కదా, అందరికీ సంతోషమే. ఇంకా మాకు 100 యూనిట్లు రాలేదు, వచ్చినప్పుడు ఫ్రీగా రాలేదు, ఇప్పుడు 200 యూనిట్లకు పెట్టుకుంటున్నాము, వస్తుందని అనుకుంటున్నాము. ఏం చెప్తారండి ఇప్పుడు మీకు 200 యూనిట్లు అనేది అనౌన్స్ చేయడం ఎంత మేరకు మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది చేనేత కార్మికులు? సార్ 200 యూనిట్లు లబ్ధి చేయడము ఇంటికి వచ్చి 1000 రూపాయల వరకు ప్రతి నెల లబ్ధి చేసినట్లే. అందుమార్గంగా సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా పరిటాల సునీతమ్మకి, మా పంచాయతీ తరపున రాచనపల్లి పంచాయతీలో సిండికేట్ నగర్ నందు కనీసం అంటే 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉండేటోళ్ళకి ఏ రోజైతే లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ మేనిఫెస్టోలో ఇడిచినాడో, విడతల వారిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లే పరిటాల సునీతమ్మ ప్రతి దానికి మా పంచాయతీని బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలా, బాగా పనులు చేయాలా, చేనేతలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి దానికి సహకరిస్తుంది. మా అక్కకి, శ్రీరామన్నకి, సిద్ధార్థానికి ధన్యవాదాలు. 200 యూనిట్లు, మరోవైపు 500 యూనిట్లు ఫ్రీగా అంటున్నారు. దీనికి అప్లై చేయాలంటే ఏమేమి ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వము చేనేత కార్మికులకు, అదేవిధంగా పౌర్లూమ్ కార్మికులకు, చేనేత వాళ్ళకు 200 యూనిట్లు ఫ్రీను, అదేవిధంగా పౌర్లూమ్ వాళ్ళకు 500 యూనిట్ల వరకు ఫ్రీను. ఇది దాదాపు 10 నెలల క్రితమే అందరూ కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌర్లూమ్స్ వాళ్ళు, చేనేత వాళ్ళు అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఇంట్లో మగ్గం ఉండాలి. హ్యాండ్లూమ్ వాళ్ళైతే హ్యాండ్లూమ్ మగ్గం ఉండాలా, పౌర్లూమ్ వాళ్ళైతే పౌర్లూమ్ మగ్గం ఉండాలా. వాళ్ళు బాడిగింట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా మగ్గం ఉంటే కార్మికులు వాళ్ళు పౌర్లూమ్ కోసము, అదేవిధంగా హ్యాండ్లూమ్ కోసము అప్లై చేసుకోవచ్చు. దీనికి వాళ్ళకు కావాల్సిన ఆధారం ఫస్ట్ లూము. హ్యాండ్లూమ్ వాళ్ళకి హ్యాండ్లూమ్, పౌర్లూమ్ వాళ్ళకి పౌర్లూమ్. బియ్యం కార్డు, ఆధార్ కార్డు, చేనేత కార్డు, తర్వాత బ్యాంకుది పాన్ కార్డు, కరెంటు బిల్లు, ఇవి వీళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసి ఆల్రెడీ మనకు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1వ తారీఖు ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది. ఇది ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి అమల్లోకి వస్తూ ఉంది. వచ్చే బిల్లు మేలో ఉచిత బిల్లు వస్తుంది. చేనేత వాళ్ళకైతే 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా వస్తుంది. 200 పైన ఎంత అయితే కాలుస్తారో అంత వాళ్ళు కట్టాలా. 200 వరకు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది. 200 పైన ఎంత వస్తుందో అంత వాళ్ళు పే చేయాల్సి ఉంది. పౌర్లూమ్స్ వాళ్ళకి కూడా 500 యూనిట్ల వరకు ఉంటుంది. ఆ పైన ఉండేది వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ ఎవరన్నా కూడా ఇప్పటికి కూడా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక ఇంకా ఈ నెలలో అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రూఫ్స్తో వాళ్ళు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి పోయి, అది లేదంటే కరెంట్ ఆఫీస్కి పోయి వాళ్ళు, లేదంటే సచివాలయంలో ఎక్కడైనా కూడా వాళ్ళు కార్మికులు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చేనేత హ్యాండ్లూమ్ల యొక్క కష్టాలు చూసి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ గారు పాదయాత్రలో చేనేత కార్మికులు కష్టాలు చూసి ఆ రోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకు కూడా అయితే ఆల్రెడీ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే 100 యూనిట్లు అమలు చేస్తుంది. ఇప్పటికే అందరికీ చేనేత కార్మికులకి 100 యూనిట్లు వస్తుంది. పౌర్లూమ్ వాళ్ళకి 50% ఇప్పటికే సబ్సిడీ ఉంది. ఇప్పుడు ఏమంటే మనకు 200 యూనిట్ల వరకు ఈ రోజు నుండి అమలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చేనేత కార్మికుల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏం చెప్తారు? ఈ 200 యూనిట్లు వస్తే ఈ చేనేత కార్మికులకి లబ్ధి చేకూరుతుందా? ఖచ్చితంగా సార్. 200 యూనిట్లు అనేది మాకు పెద్ద వరం. ఎందుకంటే చేనేత కార్మికులము మేము హ్యాండ్లూమ్ మీద ఆధారపడి బతికేటోళ్ళము. మేము నెలకి 4-5 చీరలు వేసుకుంటే ఒక 8,000 10,000 రూపాయలు మాకు వస్తాయి. వాటిలో మాకు సంసారం ఖర్చులకి, పిల్లల చదువులకి పోను చాలా ఇబ్బందిగా జరిగేది. ఇప్పుడు మాకు నెలకి ఎంత లేదన్నా 700-800 రూపాయలు మాకు బెనిఫిట్ అవుతుంది సార్. 200 యూనిట్లో 200 యూనిట్లు చాలా లబ్ధి చేకూరుతుంది సార్. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో 200 యూనిట్లు, మరమగ్గాలకి అయితే మాత్రం 500 యూనిట్లు ఫ్రీగా అంటున్నారు. ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఎందుకంటే చేనేతలకి ఈ పని తప్ప వేరే పని రాదు. దీంట్లోనే మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు నష్టమైనా కష్టమైనా దీంట్లోనే ఉంటారు. ఈరోజు ఈ ఫ్రీ యూనిట్స్ రావడం వల్ల ఎంత మేరకు వారికి లబ్ధి చేకూరే అవకాశం?
ఈ చేనేత కార్మికులకి మన 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 హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఇవ్వడం వల్ల సంవత్సరానికి 8,640 రూపాయలు సేవ్ అవుతూ ఉంది. వీటితో ఏదైనా ఇతర చేనేత పనిముట్లు కొనుక్కోవడము, తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా దీనికి సంబంధించి చేనేతకు సంబంధించి వాటి కొనుక్కోవడం కొద్దిగా ఊరట లభిస్తూ ఉంది. అయితే ఇది అన్నగారు అన్నట్లు ఆయన పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇది నెరవేర్చుకున్నారు. దీంతోపాటు సంవత్సరానికి 27,000 చెప్పున ఇస్తాము ఒక చేనేత కార్మికుడు అని చెప్పేసి మన చేనేత దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని. వాటన్నిటితోనూ మేము ఈ ఏప్రిల్ 7వ తేదీ కూటమి ప్రభుత్వానికి మా ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతా సభ మన టవర్ క్లాక్ దగ్గర, అనంతపురం నగరం టవర్ క్లాక్ దగ్గర కృతజ్ఞతా సభ కూటమిలోని అన్ని పార్టీలకి మనం ఇన్వైట్ చేసి ఆహ్వానించి కృతజ్ఞతా సభ నిర్వహిస్తున్నాము. ఆ కృతజ్ఞతా సభలో ఈ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వీటిని ప్రస్తావిస్తూ ఇంకా ముందు కూడా మాకు రావాల్సినవి, మా చేనేత కార్మికులకి రావాల్సినవి వాటి గురించి ప్రస్తావించి డెఫినెట్గా తప్పనిసరిగా సాధించుకుంటామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఇది మొత్తం ఏదైతే మొత్తం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు మరమగ్గాలకు మరియు మగ్గాలకు దాదాపు 200 యూనిట్లు, మరమగ్గాలకు అయితే మాత్రం 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా మాకు శుభసూచకం. ముఖ్యంగా ఏదైతే ఉందో మొదటి నుంచి ఇప్పుడు కష్టపడుతున్నటువంటి వారికి ఇది అంతో ఇంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో సంవత్సరానికి ఇచ్చేటటువంటి 25,000 రూపాయలు కూడా అందిస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చేనేత కార్మికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూటమి ప్రభుత్వానికి కూడా మేము చాలా, ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్రలో చెప్పినట్టుగానే ఈరోజు మాకు అమలు చేశారు. కాబట్టి మాకు కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అని చెప్పేసి ఇక్కడ చేనేత కార్మికులు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం.